మే 8 దేవుని వాగ్దానం. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. యెషయా 44:3. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలను ఆదరించేదిగా, బలపరిచేదిగా ఉంటుంది. ఆయన వాగ్దానము మనలను గొప్పవారిగా చేస్తూ ఉంది. ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే, ఆయన మనకిచ్చిన వాగ్దానం మనలను మాత్రమే కాదు, మనకు పుట్టిన సంతతిని కూడా ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రభువు మనల్ని ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంచడానికి, మనము గొప్పగా ఉండడానికి, మనతో పాటు మన కుటుంబము కూడా ఆశీర్వదింపబడాలని ఆయన ఎప్పుడు కూడా కోరుకునే దేవుడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, నీ సంతతిని నేను ఆశీర్వదించదను అని ప్రభు చెప్పాడు. ఈరోజు ఒకవేళ నీ కుటుంబంలో నీ బిడ్డలు ఆశీర్వాదం కావాలి అని నువ్వు కోరుకుని, వారు ఆశీర్వాదము నుండి బలము పొందుకొని ఉన్నతమైన స్థితిలోనికి వెళితే, వారిని బట్టి సంతోషించాలని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నట్లయితే, ప్రభువు నీకు ఇచ్చేటువంటి గొప్ప వాగ్దానం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెర నుండి తప్పింపబడి మరొక చెర, బబులోను చెరలోనికి వారి జీవితాలు నడిపించుకునేటువంటి సందర్భంలో ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానాలు, ఆయన చూపిన మాట, నిన్ను మాత్రమే కాదు నీకు పుట్టిన వారిని కూడా నేను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశాడు. నిజమే, మన సంతతి మన ద్వారా ఆశీర్వదింపబడాలి, కానీ మన వలన మన కుటుంబం ఏమాత్రం దేవునికి దూరం కాకూడదు. అలాంటి ప్రవర్తన మనము కలిగి ఉండడం ద్వారా కుటుంబము దీవెనకరంగా ముందుకు వెళ్ళలేకపోతుంది. అబ్రాహామును బట్టి ఆ కుటుంబము ఆశీర్వదింపబడ్డది. ఇస్సాకును బట్టి కుటుంబము దీవింపబడ్డది. నిన్ను బట్టి నీ కుటుంబం దీవింపబడాలి. మన జీవన విధానము మన బిడ్డలకు ఆశీర్వాదకరం. అట్టి గొప్ప ఆశీర్వాదం దేవుడు నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, గడిచిన కాలమంతా తొడుగున్నావు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నేడు వారికి కావలసిన మెండైన దీవెనలు అనుగ్రహించండి. వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములన్నిటిలో గొప్ప జయము బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులు కోల్పోయిన వారికి ఆదరణ, నెమ్మది అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.